అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో రేపు సండే స్పెషల్గా 2 రకాల చికెన్ బిర్యానీ రెసిపీస్ని మీతో షేర్ చేస్తున్నాను. 2 రెసిపీస్ కూడా చాలా సింపుల్ అండి, ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా సరే. ఒకటి సింపుల్ ఫ్రై పీస్ బిర్యానీ, అలాగే ఇంకొకటి ప్రెషర్ కుక్కర్ బిర్యానీ. 2 కూడా డిఫరెంట్ టేస్ట్ ఉంటాయండి. మీ వీలుని బట్టి మీకు నచ్చిన రెసిపీని ఇంట్లో ట్రై చేసి ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేసేయండి. ఈ 2 రెసిపీస్ని ఎలా చేయాలో షార్ట్ టైంలో చూపించేస్తాను. ఒకదాని తర్వాత ఒకటి చూసేయండి. ఫస్ట్ మనం చికెన్ని మ్యారినేట్ చేసేసుకుందాం, అలాగే బాస్మతి రైస్ని కూడా నానబెట్టేసుకుందామండి. దానికోసం ఇక్కడ నేను కేజీ దాకా చికెన్ తీసుకున్నాను. మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్న ఈ కేజీ చికెన్ని శుభ్రంగా క్లీన్ చేసేసుకుని వాష్ చేసేసుకున్న తర్వాత ఈ చికెన్ని ఒక గిన్నెలోకి తీసుకుని ఇందులోకి రుచికి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1.5 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోండి. కారం కొద్దిగా తక్కువ తినేవాళ్ళు 1 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ దాకా మిరియాల పొడి, అలాగే 1 టీ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల దాకా పెరుగు, 1 చెక్క నిమ్మరసాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా కసూరి మేతిని క్రష్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ దాకా నూనె కూడా వేసేసి ఈ చికెన్కి మసాలా అంతా కూడా బాగా పట్టించి ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకుని అందులోకి 2 గ్లాసుల దాకా బాస్మతి రైస్ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 1/2 కేజీ దాకా బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. సో బాస్మతి రైస్ని గిన్నెలోకి వేసేసుకున్న తర్వాత ఇందులో నీళ్లు పోసి 2-3 సార్లు పాటు బాగా వాష్ చేసి మళ్ళీ తిరిగి నీళ్లు పోసి ఒక అరగంట పాటు నానబెట్టుకోండి. ఇప్పుడు ఈ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ కోసం స్పెషల్ మసాలాని తయారు చేసుకోవాలి. దానికి మిక్సీ జార్ తీసుకోండి. అందులో 2 ఇంచుల దాకా దాల్చిన చెక్క, 5-6 లవంగ మొగ్గలు, ఒక నల్ల యాలుక్కాయ, అలాగే 4 చిన్న యాలుక్కాయలు, ఒక అనాస పువ్వు, ఒక జాపత్రి, ఒక రాతి పువ్వు వేసుకోండి. ఇందులోనే 1 ఇంచు దాకా సొంటిని కూడా వేసుకోండి. 1/2 టీ స్పూన్ దాకా మిరియాలు కూడా వేయండి. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ దాకా గసగసాలు, అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా జీడిపప్పు పలుకులు కూడా వేసేసి వీటన్నిటిని ఎంత వీలైతే అంత ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. సో ఇదే మన చికెన్ ఫ్రై పీస్ బిర్యానీలోకి స్పెషల్ మసాలా అనమాట. సో దీన్ని పక్కన పెట్టేసుకుందాం. రైస్ని ఉడికించుకోవడం కోసం ఎసరుని స్టవ్ మీద పెట్టి మరిగించాలండి. మనం 2 గ్లాసుల రైస్ తీసుకున్నాం కాబట్టి దానికి 3 నుంచి 3.5 గ్లాస్ దాకా వాటర్ అయితే సరిపోతుంది, బాస్మతి రైస్ కాబట్టి. వాటర్ గిన్నెలోకి వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి వాటర్ రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు మూత పెట్టుకుని మరిగించుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెద్ద కడాయిని పెట్టుకుని అందులోకి 3 టేబుల్ స్పూన్ల దాకా నూనె, 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి. ఇందులోనే 1 టీ స్పూన్ దాకా షాజీరా అండ్ హోల్ బిర్యానీ మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి. మనం బిర్యానీలోకి యూజ్ చేసే అన్ని ఇంగ్రీడియంట్స్ ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా అన్నీ కలిపి వేసేసుకోండి. ఈ దినుసుల్ని ఆయిల్లో కొంచెం ఫ్రై చేయండి. ఇవి కొంచెం వేగాక ఇందులోకి ఒక 3 పచ్చిమిర్చిని తీసుకుని ఇలా సన్నగా చీల్చుకుని వేసుకోండి. అలాగే 1 రెమ్మ దాకా కరివేపాకు, 2 టేబుల్ స్పూన్ల దాకా కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్ల దాకా పుదీనా కూడా ఇందులో వేసేసేయండి. ఈ పచ్చిమిర్చిని కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా పెరుగుని కూడా వేసి ఒకసారి మిక్స్ చేయండి. పెరుగుని కొద్దిగా వేయించి ఇందులో కొంచెం బ్రౌన్ ఆనియన్స్ని యాడ్ చేసుకోండి. నేను ఆయిల్లో డీప్ ఫ్రై చేసి ఈ బ్రౌన్ ఆనియన్స్ని ముందే ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాను. సో ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా బ్రౌన్ ఆనియన్స్ వేసి ఒకసారి మిక్స్ చేయండి. చికెన్ ఫ్రై పీస్ బిర్యానీలోకి సపరేట్గా మనం గ్రైండ్ చేసుకున్న మసాలా ఉంది కదా, అందులోంచి 1/2 మసాలా పొడి దాకా ఇందులో యాడ్ చేసుకోండి. ఇందులోనే 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి కూడా వేసేసి ఒక్కసారి అంతా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోండి. ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వాటర్ లేకుండా డ్రైన్ చేసేసుకుని ఆ రైస్ మొత్తాన్ని వేసేసేయండి. సో రైస్ని 1 నిమిషం పాటు ఈ నూనెలో బాగా కలుపుతూ వేయించండి. నెక్స్ట్ ఇందులోకి మనం పక్కన స్టవ్ మీద పెట్టుకుని మరిగిస్తున్న ఎసరే ఏదైతే ఉందో ఆ వాటర్ మొత్తాన్ని కూడా ఈ బాస్మతి రైస్లోకి వేసేసుకోవాలి. అంతా కూడా ఒకసారి కలుపుకుని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. వన్స్ రైస్ అంతా కూడా దగ్గరికి ఉడికిపోయిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని మరొక 5 మినిట్స్ పాటు ఉడికిస్తే రైస్ అనేది చక్కగా బిగుసుకుంటుంది అండ్ పొడిపొడలాడుతూ వస్తుంది. అడుగున చెమ్మ లేకుండా ఇలా రైస్ని చక్కగా ఉడికించేసుకోవాలి. గరిటె పెట్టుకుని చెక్ చేసుకోండి. రైస్ ఉడికిపోయాక మూత పెట్టేసి స్టవ్ ఆపేసేసి ఈ గిన్నెని పక్కకు దించేసుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద కడాయిని పెట్టుకోండి. అందులోకి 3 లేదా 4 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 1/3 కప్పు దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి ముక్కలు వేసుకోవాలి. ఇందులోనే 1 రెమ్మ కరివేపాకు కూడా వేసేసి ఉల్లి ముక్కలు గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులో 1/2 కప్పు దాకా టమాటా ప్యూరీని యాడ్ చేసుకోండి.
ఈ టమాటాలోంచి నూనె సపరేట్ అయ్యేంత వరకు కూడా నూనెలో బాగా వేయించాలి. ఇలా టమాటా బాగా మగ్గిన తర్వాత ఇందులోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తాన్ని వేసేసేయండి. చికెన్ వేసి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కదుపుకుంటూ చికెన్లో వచ్చిన వాటర్ అంతా దగ్గరికి ఎగిరిపోయేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. చికెన్ కూడా మొత్తం కంప్లీట్గా కుక్ అయిపోవాలి. సో ఇలా చికెన్ అనేది కంప్లీట్గా ఉడికిపోవాలండి. గ్రేవీ అనేది ఇలా లైట్గా ఉండాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, ఆ మసాలాలోంచి 1 టేబుల్ స్పూన్ దాకా మసాలా తీసుకుని ఈ చికెన్లోకి యాడ్ చేసుకోండి. అలాగే 2 పచ్చిమిర్చిని ఇలా చీల్చుకుని వేసుకోండి. తర్వాత ఇందులోనే 2 రెమ్మల దాకా కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా కూడా వేసేసి మరొక 2 టేబుల్ స్పూన్ల దాకా బ్రౌన్ ఆనియన్స్ని కూడా వేసి హై ఫ్లేమ్లో ఈ చికెన్ని బాగా టాస్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు బాగా టాస్ చేసుకుంటే చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి. ఇక్కడ మనం తయారు చేసుకునే చికెన్ ఫ్రై అనేది కొంచెం గ్రేవీగా వెట్గా ఉంటుందన్నమాట. చికెన్ ఫ్రై అయితే రెడీ అయింది. ఇలా తయారు చేసుకున్న వెట్ చికెన్ ఫ్రైని పక్కన పెట్టుకోండి. చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ సర్వింగ్ చూపిస్తున్నానండి. సర్వ్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకోండి. బౌల్లోకి అడుగున ఉడికించుకున్న గుడ్లు, అలాగే మనం ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న చికెన్ ఫ్రైని కూడా వేసేసి దీనిపైన కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్, దానిపైన మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ప్లెయిన్ బిర్యానీని కూడా వేసేసి కొద్దిగా ప్రెస్ చేసి ప్లేట్లోకి సర్వ్ చేసేటప్పుడు ఉల్టా చేస్తే అడుగున బిర్యానీ, పైన చికెన్ ఫ్రై పీసెస్ కూడా వచ్చేస్తాయి అన్నమాట. హోటల్ స్టైల్ స్పెషల్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఫస్ట్ మనం దీనికోసం బాస్మతి రైస్ని నానబెట్టుకుందామండి. మీకు బాస్మతి రైస్ కనుక లేకపోతే నార్మల్ రైస్ అయినా యూజ్ చేసుకోవచ్చు దీనికి బదులుగా. నేను ఇక్కడ 1.5 గ్లాస్ దాకా బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. వెయిట్లో వచ్చేసి 300 గ్రామ్స్ దాకా రైస్ తీసుకుంటున్నానండి. ఈ రైస్ని శుభ్రంగా వాష్ చేసేసుకుని మళ్ళీ తిరిగి నీళ్లు పోసి ఒక అరగంట పాటు ఈ బియ్యాన్ని నానబెట్టుకోండి. తర్వాత ఒక బౌల్లోకి 1/2 కేజీ దాకా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకుని ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ఉప్పు, 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1 బద్ద నిమ్మ చెక్కని రసాన్ని పిండేసేసి వీటన్నిటినీ కూడా ముక్కలకి బాగా పట్టించండి. ఇలా పట్టించిన చికెన్ పీసెస్ని ఫ్రిడ్జ్లో ఒక 1/2 అవర్ పాటు ఉంచండి. సో చికెన్ మ్యారినేట్ అయ్యేలోపు, బియ్యం నానేలోపు మనం కుక్కర్లో మిగిలిన ప్రాసెస్ చేసేద్దాం. స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ని పెట్టుకుని అందులోకి 3 టేబుల్ స్పూన్ల దాకా నూనె, 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేయండి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా షాజీరా, 2 ఇంచుల దాకా దాల్చిన చెక్క, 8 లవంగ మొగ్గలు, 4 యాలక్కాయలు, వీటితో పాటుగా ఒక నల్ల యాలక కూడా వేయండి. ఇందులోనే 3 లేదా 4 మరాఠీ మొగ్గలు, 1 జాపత్రి, 1 అనాస పువ్వు, 1 రాతి పువ్వు వేయండి. రాతి పువ్వు కనుక మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేసినా పర్వాలేదు. తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల దాకా ముక్కలుగా చేసుకున్న జీడిపప్పు పలుకులు, 2 బిర్యానీ ఆకు వేసి వీటిని నూనెలో కొద్దిగా వేయించండి. తర్వాత ఇందులో 2 చీల్చుకున్న పచ్చిమిర్చి, సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి ముక్కలు 1 కప్పు దాకా వేసుకోండి. అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసేసి ఈ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగాలండి. ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గడం కోసం నేను ఇక్కడ కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. సో ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఉల్లిపాయ ముక్కలు అనేవి ఇలా డార్క్ షేడ్ రావాలన్నమాట. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి మనం మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చికెన్ పీసెస్ అన్నిటిని కూడా వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్లో కొద్దిసేపు మగ్గనివ్వండి. 2-3 నిమిషాల పాటు బాగా సాట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో 1 మీడియం సైజ్ టమాటాని సన్నగా స్లైసెస్గా కట్ చేసుకోండి. సో 1 అరకప్పు దాకా టమాటా ముక్కలు కూడా వేసేసి బాగా కలుపుకుని మూత పెట్టి ఈ టమాటా ముక్కలు అనేవి సాఫ్ట్గా మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా టమాటా ముక్కలు అనేవి మెత్తగా మగ్గిపోయిన తర్వాత 1/4 టీ స్పూన్ దాకా పసుపు, 2 టీ స్పూన్ల దాకా కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడి, 1 టీ స్పూన్ దాకా బిర్యానీ మసాలా పౌడర్ వేయండి. అండ్ ఇందులోనే 1/2 టీ స్పూన్ దాకా బ్లాక్ సాల్ట్ ఉంటే అది కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. సో ఇవన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేయండి. నెక్స్ట్ ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా పెరుగు కూడా వేసుకుని బాగా కలుపుకోండి. మంటని లో ఫ్లేమ్లో ఉంచి జస్ట్ ఒక 5 మినిట్స్ పాటు ఈ మసాలాలన్నీ చికెన్కి పట్టేటట్టుగా ఉడికించాలి. ఈలోపు వేరొక స్టవ్ మీద గిన్నెను పెట్టుకుని అందులోకి మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో 2.5 గ్లాసుల దాకా వాటర్ని యాడ్ చేసుకుని బాయిల్ చేసుకోండి. ఇప్పుడు మనం చికెన్ చూద్దామండి. చికెన్లో చూసారా చక్కగా ఎలా గ్రేవీ వచ్చిందో, ఇలా ఉండాలన్నమాట. సో కన్సిస్టెన్సీ అనేది అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. దీనిలోకి సపరేట్గా మనం ఏ గ్రేవీ చేయాల్సిన పని ఉండదు.
ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ల దాకా కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్ల దాకా పుదీనా వేసుకుని ఒకసారి కలుపుకోండి. నెక్స్ట్ ఇందులోకి మనం నానబెట్టుకుని పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ని వాటర్ లేకుండా డ్రైన్ చేసేసుకుని ఆ రైస్ని ఇందులో వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. 1 లేదా 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఈ రైస్ని కొద్దిగా చికెన్తో మిక్స్ చేసి ఉంచండి. ఇప్పుడు ఇందులోకి మనం పక్కన గిన్నెలో పెట్టుకుని నీళ్లు మరిగించాం కదా, సో అలా తెరల కాగుతున్న వాటర్ని ఈ రైస్లోకి వేసుకుని కలుపుకోవాలి. ఇలా నీళ్ళని మరిగించి చికెన్ బిర్యానీ చేయటం వల్ల రైస్ అనేది పొడిపొడిలాడుతూ ఉంటుంది, ముద్దయిపోకుండా వస్తుందన్నమాట. అంతా కలుపుకున్న తర్వాత టేస్ట్ చూసుకుని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి పైన విజిల్ పెట్టి లో ఫ్లేమ్లో 15 to 20 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. విజిల్ వచ్చినా రాకపోయినా కూడా. ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఒక 5 to 10 మినిట్స్ పాటు ఉంచి ఆ తర్వాత స్టవ్ మించి పక్కకు దించుకుని ఈ చికెన్ బిర్యానీని సర్వ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను. ఎంత పొడిపొడిలాడుతూ పర్ఫెక్ట్గా చికెన్ బిర్యానీ వచ్చిందో మీరే చూస్తారు. మనకి టైం లేనప్పుడు క్విక్గా ఈజీగా చేసుకుని చికెన్ బిర్యానీ తినాలి అంటే ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇందులోకి ప్రత్యేకించి గ్రేవీ చేసే పని కూడా లేదు, జస్ట్ కొద్దిగా రైతా పక్కన పెట్టుకుంటే చాలు. సో చికెన్ బిర్యానీని క్విక్గా ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసాం కదా. ఈ రెసిపీని ఈ ప్రాసెస్ని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.